ఒక ఉత్పత్తిని ప్రజాదరణ పొందడంలో మార్కెటింగ్ అత్యంత ప్రభావవంతమైన ఆయుధం. 4P మార్కెటింగ్ మోడళ్లలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవి ఉత్పత్తి, ధర, స్థలం, ప్రచారం. FMCG రంగాన్ని విప్లవాత్మకంగా మార్చిన ఉత్పత్తి, బ్రాండింగ్ అదే టెక్నిక్. అసలు విషయానికొస్తే FMCG కంపెనీలు తమ షాంపూలను 1 లీటర్ బాటిళ్లకు బదులుగా 1 లేదా 2 విలువైన సాషెట్లలో విక్రయిస్తుంటాయి. దీని కారణంగా ఈ ఉత్పత్తి సామాన్య ప్రజలకు అందుబాటులో సరసమైనదిగా నిరూపించింది. ఇప్పుడు ఈ మార్కెటింగ్ ఫార్ములాను సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే SIPకి వర్తింపచేయాలన్న ఆలోచన కొనసాగుతోంది. సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బుజ్ ప్రకారం మార్కెట్ రెగ్యులేటర్ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ SIP కనీస మొత్తాన్ని నెలకు 500 నుంచి 250కి తగ్గించడాన్ని పరిశీలిస్తోంది. ఇటీవలి ఓ కార్యక్రమంలో మాధవి పూరి బుజ్ మాట్లాడుతూ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ FMCG కంపెనీల నుంచి నేర్చుకోవాల్సిందిగా సమాజంలోని పెద్ద వర్గాల అవసరాలను తీర్చడానికి వారు తమ ప్రోడక్ట్లను ఎలా సరసమైనదిగా చేస్తారో, ₹250 SIP పెట్టుబడిదారులను మ్యూచువల్ ఫండ్ కంపెనీలను ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకుందాం. అయితే అంతకుముందు SIP అంటే ఏంటో తెలుసుకుందాం. SIP అనేది మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి ఒక మార్గం. దీనిలో మీరు ప్రతి నెల నిర్ణీత మొత్తాన్ని ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి పెట్టచ్చు. చాలా మంది వ్యక్తులు SIP ద్వారా ఈక్విటీలో పెట్టుబడి పెట్టాలి అని ఎంచుకుంటారు. మీరు ప్రతి నెల తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టినా కాలక్రమేణా అది గణనీయంగా పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ పెరిగినప్పుడు మీకు తక్కువ యూనిట్లు వచ్చే విధంగా SIP రూపొందించింది. మార్కెట్ పడిపోయినప్పుడు ఎక్కువ. ఈ విధంగా SIP మీ పెట్టుబడిని సగటుగా రాబడి ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడుతుంది. మీరు నెలకు ₹500 నుంచి SIP ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ సంస్థ AMFI డేటా ప్రకారం దేశంలో సుమారు 8.2 కోట్ల SIP ఖాతాలు ఉన్నాయి. దీని ద్వారా పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్ల వివిధ పథకాల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఇప్పుడు మైక్రో SIPలు అంటే ఏంటో అర్థం చేసుకుందాం. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఇప్పుడు చిన్న పెట్టుబడిదారులను ఆకర్షించడానికి కేవలం ₹100 SIPని ప్రవేశపెట్టింది. గ్రామీణ జనాభా, తక్కువ ఆదాయం ఉన్న ప్రజలు, పాకెట్ మనీ అవసరమైన విద్యార్థులు, పిల్లలు కూడా మైక్రో SIPని ఉపయోగించుకోవచ్చు. ప్రతి నెల ₹100 లేదా ₹500 ఆదా చేయడం ద్వారా దీర్ఘకాలంలో ఎవరైనా పెద్ద ఫండ్ని సృష్టించవచ్చు. ఇది బడ్జెట్పై పెద్దగా ప్రభావం చూపదు. అటువంటి పరిస్థితిలో చిన్న పెట్టుబడిదారులకు మైక్రో SIP ఒక గొప్ప ఎంపిక. అనేక ఫండ్ హౌస్లు ₹100 మైక్రో SIP సౌకర్యాన్ని అందిస్తున్నాయి. వీటిలో ICICI ప్రుడెన్షియల్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, నిపాన్ ఇండియా ఉన్నాయి. అయితే మైక్రో SIPకి మార్గం ఈజీ కాదు. AMC ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం మైక్రో SIPని ప్రారంభించడానికి అధిక ధర ఉంటాయి. అతిపెద్ద అడ్డంకి డిజిటల్ KYC ఖర్చు. మనీ ఫ్రంట్ సహ వ్యవస్థాపకుడు CEO మోహిత్ గ్యాంగ్ మాట్లాడుతూ, లావాదేవీలు, పెట్టుబడుల నిర్వహణకు అధిక వ్యయంతో పాటు మైక్రో SIPలలో పెట్టుబడి పెట్టడం, వినియోగదారులను పొందడం అతి కష్టంగా మారుతోంది. అటువంటి పరిస్థితిలో AMC కోసం తిరిగి చెల్లించే వ్యవధి చాలా ఎక్కువ. ఈ పరిస్థితిలో AMCకి మైక్రో SIP ఆచరణాత్మకం కాదు. నియంత్రణ ఖర్చులను తగ్గించడం అనేది మైక్రో SIPల మధ్య మార్గం. మరిన్ని మైక్రో SIPలను పెద్ద స్థాయిలో ప్రారంభించవచ్చు. ఈ చొరవ మ్యూచువల్ ఫండ్లలో చిన్న నగరాలు, గ్రామాలు, పట్టణాల ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతుంది. ఇది సమాజంలో గణనీయమైన ఆర్థిక చేరికకు సహాయపడుతుంది. అయితే దీన్ని చేయడానికి మైక్రో SIP ధరను తగ్గించడానికి రెగ్యులేటర్ AMC ఉమ్మడి చర్యలు తీసుకోవాలి. దీని ద్వారా పెట్టుబడిదారులు అధిక వ్యయ నిష్పత్తి అంటే అధిక ఖర్చుల భారాన్ని భరించాల్సిన అవసరం లేదు. మైక్రో SIP విభాగంలో AMCలకు కార్యాచరణ, నియంత్రణ ఖర్చులను తగ్గించడం ఒక మధ్య మార్గమని మోహిత్ గ్యాంగ్ చెప్పారు. మైక్రో SIPల ధరను తగ్గించాల్సిన అవసరం ఉంది. AMCలకు చివరి మార్గం ఎక్కువ ఈ పెట్టుబడిపై రుసుము ఇలా ఉండొచ్చు. భారతీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ పరిమాణం 50 లక్షల కోట్ల మార్కును దాటింది. కానీ GDP నిష్పత్తి 15.8% మాత్రమే. ఇది ప్రపంచ మార్కెట్ సగటు 74% కంటే చాలా తక్కువ. దేశంలోని మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని ఈ గణాంకాలు సూచిస్తూ ఉన్నాయి. మైక్రో SIP ప్రారంభం విజయవంతమైతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది పెద్ద సంఖ్యలో ప్రజలను ప్రేరేపిస్తుంది. మైక్రో SIP ప్రారంభం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు ఒక మంచి సంకేతం.